హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్ ద రేట్ ఆఫ్ లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్. ఈ వీడియోలో మనము స్నేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపెడుతున్నాను. ఇక్కడ మెయిన్ 2 మెటీరియల్స్ ఇంపార్టెంట్ అనమాట. కార్డ్బోర్డ్ అండ్ వైర్, కమ్మి అనమాట. కమ్మి ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి కమ్మి మనకి ఇంట్లో ఆల్రెడీ మనం బట్టలు ఆరేసే కమ్మీలు ఉంటాయి కదా, ఆ కమ్మి అయినా తీసుకొని లేదా హార్డ్వేర్ షాప్కి వెళ్ళి క్రాఫ్ట్ వైర్ అని అడిగితే వాళ్ళు ఇస్తారనమాట. అది యూస్ చేసుకొని ఈ విధంగా నేను మీకు కమ్మిని ఫస్ట్ కార్డ్బోర్డ్ షీట్లో పెట్టేసి చూపెడుతున్నాను కదా, ఆ మోడల్‌లో అయినా చేయొచ్చు. ఆ మెథడ్‌లో చేసుకున్నామంటే మన క్రాఫ్ట్ అనేది సింపుల్‌గా ఫినిష్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి నాకు థిక్ కార్డ్‌బోర్డ్ అనేది దొరకలేదనమాట. చాలా థిన్ ఉంది. పల్చగా ఉండే కార్డ్‌బోర్డ్ దొరికిందనమాట. అందుకోసం అని చెప్పేసి నేనిక్కడ కమ్మీ అనేది లోపల ఇన్సర్ట్ చేయలేదు. ఇది మీ ఐడియా పర్పస్ కోసం నేను ఇన్సర్ట్ చేసి ఇలా కటింగ్ కూడా చేస్తున్నాను. ఈ కటింగ్ అయిన తర్వాత నేను కమ్మీ అనేది రిమూవ్ చేసేస్తాను. ఎందుకంటే ఇది థిన్‌గా ఉంది కదా కార్డ్‌బోర్డ్ అనేది. థిక్ ఉంటే మనకు కార్డ్‌బోర్డ్ చార్ట్ అనేది చినగదనమాట. ఇది థిన్ ఉండటం వల్ల నేను కమ్మీని స్టిక్ చేసినా కూడా నాకు కార్డ్‌బోర్డ్ అనేది చినిగిపోద్ది. అందుకోసమని ఈ విధంగా మనకి ఇప్పుడు కార్డ్‌బోర్డ్ చిన్న సైజ్ దొరికిందంటే మనం ఏం చేయాలంటే వన్ సైడే కదా మనం స్నేక్‌ని డ్రా చేసుకొని కట్ చేస్తాం బిట్. అదర్ సైడ్స్ ఉంటాయి కదా, ఆ సైడ్స్ తీసుకొని మనకి ఎక్స్ట్రా లెంత్ పెంచుకుంటా పోయామంటే లాంగ్ లెంత్ వచ్చేస్తదనమాట. ఇక్కడ చూడండి నాకు ఎంత లెంత్ కావాలో కమ్మి తీసుకొని రిమైనింగ్ కట్ చేశాను. ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఈ విధంగా ఫినిషింగ్ చేశాను. ఈ విధంగా ఫినిషింగ్ చేసుకోవటం వల్ల మనకు గుచ్చుకోకుండా, హార్మ్ లేకుండా ఉంటుంది. ఇది కిడ్స్ కోసం చేస్తున్నాం కదా, ఎక్కువ సేఫ్టీ అనేది మనము తీసుకోవాలనమాట. అదర్‌వైజ్ పిల్లల చేతుల్లో ఉంటే వాళ్ళు ఎలా అంటే అలా బెండ్ చేయటము, ఆడటం చేస్తారు కదా, ఆ టైంలో మనకు ఈ కమ్మీ అనేది బయటొచ్చేసి కొంచెం షార్ప్ ఎడ్జెస్ అనేది మనకు గుచ్చుకుంటాయి. అందుకోసమని ఇంత ఫినిషింగ్ ఇస్తున్నాను. ప్లస్ నేను చెప్పాను కదా, ఔట్ సైడ్‌కే నేను కమ్మీని స్టిక్ చేస్తున్నానని చెప్పి చూడండి. ఆ విధంగా స్టిక్ చేసినా కూడా నాకు కార్డ్‌బోర్డ్ అనేది చిరిగింది. ఎందుకంటే చాలా డెలికేట్‌గా ఉంది ఈ కార్డ్‌బోర్డ్ అనేది. నాకు హెవీగా ఉండే, బల్కీగా ఉండే కార్డ్‌బోర్డ్ దొరకలేదనమాట. అందుకోసం దీంతోనే చూపెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి అలా దొరకకపోవటం వల్ల ఫుల్ టేప్ తోటి నేను ఫినిషింగ్ ఇస్తున్నాననమాట. అదే మీకు థిక్‌గా ఉండే కార్డ్‌బోర్డ్ దొరికేటట్టయితే లోపలికే ఇన్సర్ట్ చేసేసామంటే మనకి ఈ ప్రాబ్లమ్ ఉండదు. హెవీ వర్క్ పడదనమాట. ఫైనల్‌గా చూడండి టేప్ తోటి ఫుల్ నేను ఫినిషింగ్ ఇస్తున్నాను. ఇది పేపర్ టేప్ అనమాట. ఇది కూడా మనకు హార్డ్వేర్ షాపుల్లో దొరుకుతుంది. ఈవెన్ క్రాఫ్ట్ వైర్ కూడా హార్డ్వేర్ షాప్‌లో దొరుకుతదనమాట. ఇక ఫైనల్‌గా చూడండి టేప్ తోటి మొత్తం ఫినిషింగ్ చేసేసాననమాట. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే, ఇంట్లో మనకు బుక్స్ ఉంటాయి కదా, వేస్ట్ బుక్స్, ఆ పేపర్స్ అయినా లేదా వేస్ట్ న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, న్యూస్ పేపర్‌తో అయినా కూడా మనం ఈ విధంగా కవరింగ్ అనేది చేసేయొచ్చనమాట. ఎందుకోసం అంటే ఈ కవరింగ్ ఇప్పుడు టేప్ మీద మనము పెయింట్ వేసామంటే ఆ పెయింట్ అనేది అక్కడక్కడ స్టిక్ అవ్వకుండా మనకు అక్కడక్కడ ప్యాచెస్ లాగా తయారవుతుందనమాట. అదే ఈ విధంగా పేపర్‌తో ఫినిషింగ్ ఇచ్చేసి మనం కలరింగ్ ఏసామంటే పర్ఫెక్ట్ లుక్ వస్తుంది. ఇక్కడ ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నాకు యెల్లో కలర్ చార్ట్ పేపర్ అవైలబిలిటీ ఉంది కాబట్టి యెల్లో కలరే నేను ఇలా స్ప్రెడ్ చేసి కవరింగ్ చేస్తున్నాననమాట. చూస్తున్నారా కిందంతా పీసెస్ కట్ చేసుకున్నాను. పైకెళ్ళేసరికి కొంచెం బిగ్ సైజ్‌వి కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే స్నేక్ హెడ్ అనేది విడ్త్ ఎక్కువ వస్తుంది. కింద నుంచి సన్నగా ఉన్నా కూడా పైన తెల దగ్గర కొంచెం పడగ విప్పినట్టు తయారు చేస్తున్నాం కాబట్టి విడ్త్ పెరుగుతుంది కాబట్టి లెంత్ ఎక్కువ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, స్నేక్ దగ్గర ఏదైతే బల్కీ ప్లేస్ ఉంటుందో మెడ దగ్గర కొంచెం బల్కీగా ఉంటుంది కదా స్నేక్‌కి, దాన్ని కూడా 3 మోడల్‌లో మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అక్కడ ఉబ్బుగా పెట్టాననమాట పేపర్ తోటే. అదంతా అయిన తర్వాత ఇలా ఫినిషింగ్ ఇచ్చేసాను. చూస్తున్నారు కదా, ఫైనల్‌గా చార్ట్ పేపర్‌తో ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత లుక్ అయితే ఏ విధంగా ఉందో చూడండి. ఏ క్రాఫ్ట్ చేసినా మనకు నేచురల్‌గా ప్రిపేర్ చేస్తే అది పర్ఫెక్ట్ లుక్ వస్తుందనమాట. అలా వస్తేనే మనకు హ్యాపీ ఫీల్ అయితుందనమాట. ఆల్రెడీ ఇది స్నేక్ కలరింగ్ అనేది ప్రీవియస్‌లో నేను మినీ స్నేక్ ఒకటి చేసినప్పుడు కలరింగ్ ఇచ్చాను కదా, సేమ్ ఆ ప్రాసెస్‌లోనే ఇక్కడ కూడా ఇచ్చాను. ఏదైతే శివయ్య మెడలో వేసుకొనుంటారో ఆ విధంగా సేమ్ ఆ కలర్‌లో న్యాచురల్ లుక్ కోసం స్నేక్‌ననేది నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఇప్పటి నుంచి నా వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చేయడానికి లాంగ్ ప్రాసెసే అయితుంది. 1½ అవర్ పైనే పడుతుంది. బట్ మీకు సింపుల్‌గా ఐడియా పర్పస్ కోసం ఇక్కడ ఎడిటింగ్ చేసి వితిన్ 5 మినిట్స్‌లో వీడియో అయిపోయేటట్టు పోస్ట్ చేస్తాం కదా, బట్ ఇది చేయడానికి చాలా రిస్కీనే ఉంటుంది. కష్టానికి తగ్గ ఫలితం కావాలి కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫైనల్‌గా అయితే కలరింగ్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం ఫ్లెక్సిబుల్ కమ్మీ పెట్టాం కాబట్టి మనం ఎంత బెండ్ చేసినా కూడా స్నేక్‌కి అనేది ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు.
చూడండి టంగ్ అనేది సెట్ చేస్తున్నాను. ఇక్కడ రెడ్ కలర్ తీసుకొని రెడ్ కలర్ తోటి ఈ విధంగా టంగ్ అనేది ఫిక్స్ చేసేస్తున్నాననమాట. ఫైనల్‌గా లుక్ అయితే చూడండి ఎలా ఉందో. ఇక్కడ చూడండి ఇంత ప్రెస్ చేస్తున్నా కూడా నా బ్యాంగిల్ అనేది బ్రోక్ అయిందే కానీ స్నేక్‌కి ఎలాంటి డ్యామేజ్ కాలేదు. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.